స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ మేడంగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి టి రుక్మిణీదేవి గారు కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా మరి ఏదైనా ఒక మంచి పని చేయాలనేటువంటి తలంపుతో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఒక 10,000 రూపాయలు విలువైనటువంటి 10,000 విలువైనటువంటి 100 అట్లాస్ పుస్తకాలని మన లైబ్రరీకి అందజేయడం జరిగింది. మరి వీటిని నంబర్స్ వేసి లైబ్రరీలో ఉంచడం జరుగుతుంది. మరి మీకు అవసరమైన వాళ్ళు అంటే కంపల్సరిగా ఈ అట్లాస్లు ఎందుకు తెప్పించాము అంటే మనకి ఈ అట్లాస్ల ద్వారా చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మనం అక్వైర్ చేయొచ్చు, సంపాదించవచ్చు. ఇది ఓన్లీ అట్లాస్ అంటే అట్లాసే కాదు, దీనిలో ఉన్నటువంటి దేశాలు కావచ్చు, కాంటినెంట్స్ కావచ్చు, ఓషన్స్ కావచ్చు, రివర్స్ కావచ్చు, లాటిట్యూడ్స్ కావచ్చు, లాంగిట్యూడ్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు, చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రీసెంట్ అట్లాస్ ఇది. మరి దీన్ని మీరు చదవటం ద్వారా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందొచ్చు. మరి ఈ జ్ఞానం పొందేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటే అది 1 year పనికి వస్తూ ఉంటుంది, కానీ ఇది ఎప్పటికీ మీకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని చక్కగా తర్వాత కవర్స్ కూడా వేసి మనం లైబ్రరీలో ఉంచడం జరుగుతుంది. మరి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది సోషల్ టీచర్స్తో పాటు అందరు టీచర్స్కి వీటిని ఉపయోగించడం తెలుసు. సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్తారు, నేను కూడా సందర్భాన్ని బట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు నేను కూడా వచ్చి ఈ అట్లాస్ని మనం ఎట్లా సద్వినియోగం చేసుకోవాలనేటటువంటిది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మరి రుక్మిణీదేవి గారికి మన పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ మేడం. 10,000 రూపాయలు ఇవి. మరి 10,000 రూపాయలు విలువైనటువంటి వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన దగ్గర 469 మంది విద్యార్థులు ఉన్నారు. 469 మంది కూడా మనకు 100 పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. 100 పుస్తకాలను తీసుకుని మనం చక్కగా ప్రతిరోజు మీరు క్విజ్ లాంటిది పెట్టుకోవచ్చు. దీంట్లో మీరు టెస్టులు లాగా పెట్టవచ్చు. తర్వాత ఒక దేశం కానీ, ఒక ప్రాంతం కానీ, ఒక నగరం కానీ ఎక్కడుందో కనుక్కోమని ఐడెంటిఫై చేయొచ్చు, ఫైండ్ అవుట్ లాగా. మేము చదువుకునేటప్పుడు అలాగే చేశాం. అవన్నీ మీకు తర్వాత నేర్పుతూ ఉంటాం. దాన్ని బట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుందరు కానీ. ఓకే, థ్యాంక్ యూ మేడం.